ఎంతైనా పర్వాలేదు, కానీ యేసుతో టీవీగా పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధ నాదంబుతో పోదమా. ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్న ప్రేక్షకులకు ప్రత్యేక వందనాలు. వాక్యాన్ని ముగించుకుందామా? కనుక అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడు 2వ తిమోతి 1వ అధ్యాయంలో చెప్పబడిన 7వ వచనంలో చెప్పబడిన మాటలు, దేవుడు మనకు శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మనియలేదు అని అంటూ సూచనలు చెప్పాడు. 2వ అధ్యాయంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. సొలొమోను ఒక దినానికి ఎర్ర దుప్పులు, జంకలు, గొడబాతులు ఎంత తిండి తింటాడో అంత తిండి తిని ఆడికి 1000 మంది. ఎందుకు ఆడు అంటానండి, ఆడు కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను. 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు వారిని ఉంచుకొని వచ్చెను. అందుకని కామాతురత గలవాడై. ప్రారంభము జ్ఞాని అయిన సొలొమోను, కానీ తర్వాత వాని జీవితం మోయాబీలు 1వ రాజులు 11 మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను ఆష్టారోతను, సీదోనీల దేవతను, మిల్కోమను, అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచి, ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతలను, మొలోకు అను అమ్మోనీయుల హేయమైన దేవతలకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయిచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాను. తన భార్యల నిమిత్తం. నిన్నటి దినము నేను దేని నిమిత్తం పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని భార్యల నిమిత్తం అతడు కామాతురత గలవాడై ఉంచుకొనుచు. అబ్బా, ఎంత భయంకరమైన మాట. కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. యాకోబు భార్యలైన మంచం మీదకి ఎక్కాడంట రూబేను. ఇంకా కొంతమంది వాడు చేస్తుంటే పెద్దోడు చేస్తుంటే చిన్నోడు కూడా చేయడా? యాకోబు భార్యలో మంచం మీదకి ఎక్కాడంట రూబేను. వాడు చేస్తుంటే వాడి తర్వాత వాడు తమ్ముడు చేయడా? వాడు అబ్బ తాగితే వాడు తాగడా? వాడి అబ్బాయి వ్యభిచారం చేస్తే ఆ కొడుకు వ్యభిచారం చేయడా? వాడి అమ్మ వ్యభిచారం చేస్తుంటే వాడి కొడుకు వ్యభిచారం చేయడా? ఇదా కావాల్సింది? తండ్రి ఏం చేస్తాడు, కొడుకు అది చేస్తాడు. వాడు అన్న ఏం చేస్తాడు, తమ్ముడు అదే చేస్తాడు. ప్రార్థన చేద్దాం. సొలొమోను జీవితం లాస్ట్ కొలాప్స్ అయిపోయింది. ఎంత జ్ఞానియో, ఎంత జ్ఞానం గలవాడు. ప్రేమ కలిగిన మా తండ్రి,
ఎంతో జ్ఞానం విచ్చలవిడికి దారితీసింది సొలొమోన్. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. ఈ ఉదయకాలం యవనేచ్ఛ నుండి పారిపోమ్ము అని తిమోతితో చెప్తున్నారు పౌలు గారు. యోసేపు యవనస్తుడై పారిపోయాడు. అన్నలా చెడు సమాచారము తండ్రి దగ్గర చేస్తున్నాడు. యోసేపు చెడుతనానికి దూరంగా ఉన్నాడు. పోతేఫరు భార్య యొక్క కామ క్రోధ మత్సరములకు లొంగక తప్పించుకున్నాడు. తన సాక్ష్యం నిలుపుకున్నాడు. గొప్పవాడే. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ గొప్పతనం దేవునిలో ఉన్నది. శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. శరీర ఆశలకు దారి తీస్తే వాడు పతనమైపోతాడు. కుక్కలు చింపిన ఇస్త్రాకైపోద్ది వాని జీవితం, దాని జీవితం. కృతజ్ఞతా స్తోత్రాలు సమర్పిస్తూ ప్రేమపూర్ణుడు యేసు క్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగా. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా పక్షమున ఉన్నవారు ఎవరు అంటే నేనున్నాను అంటారు. ఆ ఉన్నవారికి దీవెన. ఈ వాక్యాన్ని అసహించుకున్నవారు, ఈ వాక్యాన్ని దూరం చేసిన వాళ్ళకి తప్పదు. వారు నేరం చేస్తున్నారు. వారు ఘోర దుష్టత్వంలో ఉన్నారు. వారికి ఏమి అవిధేయులు. వాళ్ళకి ఏం తెలుసు? గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి తప్ప. ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇష్టం కాకపోతే మీ ఇష్టం. వాక్యం ఎప్పుడూ నిరంతరం ప్రకటిస్తూనే ఉంటాం. ఇష్టమైన వాళ్ళు ఇంపుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇష్టం కాక అసహించుకుంటే వాడి ముక్కుకు గాలం వేసి దేవుడు ఎలా తీసుకురావాలో, ఎలా కొట్టాలో, సౌలోనే వాడిని పౌలుగా మార్చాడు దెబ్బ కొట్టి. అలా మారుస్తాడు. నన్ను మార్చాడు నా దేవుడు. సౌలుని మార్చాడు దేవుడు. నిన్ను మార్చడం ఒక లెక్క. ఏమో అనుకుంటున్నావు, నేను చేతులతో ఏమేమి చేస్తామో అని అనుకుంటున్నావా? ఏమీ చేయలేవు. నీ చేతులకి శిక్ష వస్తే, అయ్యా చేయబడిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా అని నీవే దగ్గరకు వస్తావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.